ఈరోజు భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర రేపు అంటే 29వ తారీఖు కంటోన్మెంట్ ప్రాంతంలో జరగబోతుంది. మరి దాంట్లో భాగంగా రేపు తమిళనాడు నుంచి ఖుష్బూ గారు కూడా మా దగ్గర చిన్న మీటింగు చేస్తారు. సుమారుగా జీవీఆర్ గార్డెన్స్ నుంచి అరౌండ్ 10 o'clock మా ఈ యొక్క యాత్ర ఖుష్బూ గారు మీటింగ్ తర్వాత యాత్ర మొదలవుతుంది. కంటోన్మెంట్లో ఇంచుమించి అన్ని వార్డులు టచ్ చేసుకుంటా ఆ రూట్ మ్యాప్ కూడా మీకు మేము షేర్ చేస్తాము. ఆ రూట్ మ్యాప్ ద్వారా మేము బ్రేక్ఫాస్ట్ చేసి జీవీఆర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంచుమించి కంటోన్మెంట్ ఏరియా అంతా కూడా కవర్ చేసుకొని సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఈ యొక్క యాత్రని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మరి అక్కడి నుంచి యాత్ర మళ్ళా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా కొనసాగుతుంది. సమయం తక్కువ ఉండడం వల్ల మాకు ఓన్లీ హాఫ్ డే వచ్చింది. యాక్చువల్గా 1 day రావాల్సింది. మరి మీ ద్వారా కూడా అందరు కూడా తెలియజేయాల్సింది ఏంటంటే రేపు ఏదైతే విజయ సంకల్ప యాత్ర ఉందో అందరూ కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరు పెద్ద ఎత్తున పాల్గొని భారతీయ జనతా పార్టీని బలపరిచే విధంగా మీ అందరు కూడా అభ్యర్థించడం జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి గత 10 సంవత్సరాల పాలన చూసి ఏ విధంగా అయితే భారతదేశం ముందుకు పోతుందో మరి అవన్నీ చూసి కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి దాంట్లో భాగంగానే ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా విజయ సంకల్ప యాత్ర చేపట్టడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ఓబీసీ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో రేపు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రేపు విజయ సంకల్ప యాత్ర జరుగుతుంది. మీ అందరి ద్వారా నేను అందరూ కూడా పిలుపునిస్తాను. ఈ యాత్రలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొనాలి. ఈ యాత్రను సక్సెస్ఫుల్ చేయాల్సిన కోరుతున్నాను. భారత్ జై. మీరు ఉంటున్నారా? మీరు ఢిల్లీకి వెళ్ళారు కదా, ఏం జరిగింది? మాది భారతీయ జనతా పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ. దీంట్లో చాలా స్వేచ్ఛ ఉంటుంది. అదే దాంట్లో భాగంగానే నాకు కూడా ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందని నేను పార్టీ హైకమాండ్ని అర్జీ పెట్టుకోవడం జరిగింది. మరి వాళ్ళు కన్సిడర్ చేసి అన్ని ఈక్వేషన్స్ చూసి బాగుంటే తప్పకుండా ఇస్తారు. ఎటువంటి సామాన్యుడికి టికెట్ ఇవ్వాల్సిందంటే ఏకైక పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ. దీంట్లో ఎటువంటి క్రైటీరియా ఉండదు. పార్టీకి హార్డ్ వర్కరు, లేకపోతే కమిట్మెంట్ ఉన్న లీడరు, లేకపోతే పార్టీకి ఫ్యూచర్లో వరకు వస్తాడు అన్న ఉద్దేశంలో ఎవరికైనా టికెట్ రావచ్చు. దాంట్లో నేను కూడా ఆశిస్తున్నా. పార్టీ ఆదేశాలు ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాను. స్టేట్లో ఎన్ని సీట్లు? 12 సీట్లు తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలిచే పూర్తి అవకాశాలు ఉన్నాయి. దానికి ఆల్రెడీ మాకు సంకేతాలు కూడా ఉన్నాయి. తప్పకుండా 12 మీద దాటుతాం, కానీ 12 సీట్లు కూడా వాళ్ళు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని చూసి ఆకర్షితులై చాలా మంది బీఆర్ఎస్ నుంచి కానివ్వండి, కాంగ్రెస్ నుంచి కానివ్వండి ఈరోజు చేరడానికి తయారున్నారు. మేమందరూ కూడా స్వాగతిస్తాం. భారతీయ జనతా పార్టీలో అందరూ కూడా స్వాగతిస్తాం. మంది దరఖాస్తు పెట్టుకోవడం జరిగిందన్న. ఆ లిస్ట్ పెద్దగా ఉంది, మీకు షేర్ చేస్తా. 32 మంది అడుగుతున్నారు నాతో సాగలిపి. లిస్ట్ నేను షేర్ చేస్తా. అందరి పేరు ఎందుకంటే నేను ధనాదాన్ని నేను కింద మీద చెప్పొచ్చు. లిస్ట్ షేర్ చేస్తా. రెడీమేడ్ లిస్ట్ అన్న. ఏం పేరు అడిగినావు? తప్పకుండా చాలా మంది మల్లారెడ్డి రావచ్చు, ఎవరైనా రావచ్చు, తప్పలేదు. నేను చెప్తున్నా కదా, చాలా మంది కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈసారి 12 మీద తెలంగాణలో ఎంపీ సీట్లు గెలుస్తాం.